నమస్తే అండి. ఐవీస్ కిచెన్‌కి తిరిగి స్వాగతం. ఈ రోజు మీకు చేసి చూపించబోయే రెసిపీ పావు బాజీ అండి. పావు బాజీని బయట అయితే ఇష్టంగా తింటాం గానీ, ఇంట్లో చేసుకోవాలనుకుంటే పని ఎక్కువ అనుకుంటాం. అలా ఏమీ లేదండి. నార్మల్‌గా మనం మిగతా వంటలు ఎలా చేసుకుంటామో అలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చండి. కుక్కర్‌లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీకు పూర్తిగా వివరించబోతున్నాను. రెసిపీ క్లియర్‌గా అర్థమవ్వడం కోసం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేనిక్కడ పచ్చి బఠానీ తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇవి గ్రీన్ పీస్ కాదు. ఎందుకంటే ఇది సీజన్ కాదు కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. నాకు ఫ్రోజెన్‌వి వాడడం ఇష్టం ఉండదండి. ఇవి నానిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని కాస్త కోర్స్‌గా బ్లెండ్ చేసుకొని తీసుకుంటే మ్యాష్ చేసుకునే టైంలో ఇబ్బంది ఉండదండి. గ్రీన్ పీస్ దొరికితే అవే యూజ్ చేయొచ్చు. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తం బటరే యూజ్ చేయొచ్చు. ఇందులో అర స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది ఒకసారి వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. కావాలంటే మీరు చాపర్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఇందులో వేసుకొని, పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇక దీన్ని బాగా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఈ ఉల్లిపాయ ముక్కలనేవి దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు కదుపుకుంటూ వేపుకోవాలండి. ఇది కూడా వేగిపోయిన తర్వాత మీడియం సైజు 2 క్యాప్సికమ్స్‌ని తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా కోర్స్‌గా బ్లెండ్ చేసి తీసుకున్నాం కదండీ పచ్చి బఠానీ, దీన్ని కూడా వేసేసుకొని 2 మీడియం సైజు టమాటోల్ని కూడా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను కాస్త పెద్ద సైజే కట్ చేసుకున్నానండి. ఎందుకంటే తర్వాత మ్యాష్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు టమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మూత పెట్టి దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2, 3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక ఇందులో బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. 2 మీడియం సైజు ఆలూని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు క్యారెట్‌ని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మంచి కలర్ రావడం కోసం అని చెప్పి, ఒక బీట్రూట్‌లో హాఫ్‌లో సగం అండి. ఒక పావు చెక్క అనుకోండి. దాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయం గనక ఇది మంచి కలర్ వస్తుందండి. అలాగే రుచికి సరిపడా కారాన్ని, అర స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ పావు బాజీ మసాలా కూడా ఇందులో వేసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఒక 2, 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మసాలా అనేది చక్కగా వేగుతుంది. మనం కావాలనుకుంటే కొన్ని కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ ముక్కలకైతే ఒక ముప్పావు లీటర్ వరకు నీళ్లు పడతాయండి. ముక్కలు కాస్త పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కర్రీ క్వాంటిటీ అయితే 5 మెంబర్స్‌కి ఫుల్‌గా సరిపోతుందండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం టు హై ఫ్లేమ్‌లో 5 లేదా 6 విజిల్స్ రానివ్వాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ పోయేంత వరకు కుక్కర్‌ని అలా వదిలేయాలండి. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ముక్కలు ఉడికినాయా లేదా అని. 6 విజిల్స్ వచ్చినాయి గనక ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఉడికిపోతాయన్నమాట. ఒక మ్యాషర్ తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. మనం బఠానీని ముందుగా మిక్సీలో వేసుకున్నాం గనక చక్కగా మ్యాష్ అయిపోతుందండి. లేదంటే మ్యాష్ చేసుకునే టైంలో కాస్త ఇబ్బంది అవుతుంది. ఇక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు, కారం, మసాలా చెక్ చేసుకోవాలండి. ఇది ఇలా సన్న సెక మీద ఉడుకుతున్నప్పుడే మనం వేరొక స్టవ్ మీద కాస్త తాలింపుకి రెడీ చేసుకోవాలండి. వెడల్పుగా ఉన్న పాన్ ఏదన్నా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత అర స్పూన్ పావు భాజీ మసాలా, కొద్దిగా కారం వేసి లో ఫ్లేమ్‌లో ఒక 10 సెకండ్స్ పాటు వేపుకుంటే సరిపోతుందండి. ఎక్కువ సేపు వేపితే ఇది మాడిపోతుంది. ఇలా వేగిన వెంటనే మనం వేరొక స్టవ్ మీద కుక్ అవుతుంది కదండీ బాజీ, దాంట్లో దీన్ని వేసేసుకోవాలి. అప్పుడు ఆ బాజీకి మంచి టేస్ట్ అండ్ కలర్ వస్తుందనమాట. అలాగే ఈ బాజీలో బటర్ కూడా ఎక్కువే పడుతుందండి. దాన్ని బట్టే టేస్ట్ అనేది ఉంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని, ఒక నిమ్మకాయని రసం పిండుకుంటే గనక ఇది రెడీ అయిపోతుంది. ఒకసారి మిక్స్ అయ్యేటట్టు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉందంటే సరిపోతుందండి. ఇక దీని పైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పావు రెడీ చేసుకుందామండి. ఇలా పావుని 2 వచ్చేటట్టు తీసుకోవాలి. సింగిల్‌గా కన్నా ఇలా రెండిటిని
కాస్త కట్ చేసుకొని తీసుకోవాలండి. మరీ చివరి వరకు కట్ చేయకుండా మనం కొంచెం ఇలా విడదీసామంటే అది జాయింట్ అలానే ఉంటుంది. మనం పావుని కాల్చుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందనమాట. ఈ విధంగా అన్నిటిని కట్ చేయడం పూర్తయిన తర్వాతే మనం కాల్చుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాకైతే అన్నీ కట్ చేయడం పూర్తయిపోయిందండి. ఈ పావుని వేపడానికి సెపరేట్ పాన్ అవసరం లేదండి. మనం తాలింపు వేసుకున్న అదే పాన్‌లో కొద్దిగా బటర్ వేసుకొని పైనుండి కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం పావు బాజీ మసాలా వేసి పైనుండి కొద్దిగా బాజీ వేసుకోవాలండి. ఇది కాస్త చిటపటలాడుతూ వేగుతున్నప్పుడు మనం కట్ చేసిన పావుని దీని పైన పెట్టి ఈ విధంగా కదుపుతూ కాలిస్తే మసాలా అనేది మొత్తం పావుకి పడుతుందండి. ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే చక్కగా వేగుతుందండి ఇది. రెండో వైపు కూడా ఈ విధంగా కాలిన తర్వాత పైనుండి కొంచెం బటర్ అప్లై చేస్తే చాలా బావుంటుందండి. టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా. ఇలా వేడి వేడిగా సర్వ్ చేశారంటే ఎవ్వరికైనా నచ్చాల్సిందేనండి. ఇలా అన్ని పావుల్ని మనం కాల్చుకుంటూ ఒక్కొక్కరికి ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ ప్రాసెస్‌లో చేసుకునే పావు బాజీ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.